అందరికీ నమస్కారం అండి. నేను మీ సుధ. కార్తీక పురాణంలోని 17వ అధ్యాయం. ఓ మునిశ్రేష్ఠులారా, ఓ ధనలోభి, నీకు కలిగిన సంశయంబులకు సమాధానం చెప్పుచున్నాను వినుము. కర్మ వలన ఆత్మకు దేహధారణం సంభవించుచున్నది. కావున శరీరోత్పత్తికి కర్మ కారణమగుచున్నది. శరీర ధారణం వలనే ఆత్మ కర్మను చేయును. కావున కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది. స్థూల సూక్ష్మ శరీర సంబంధముల వలన ఆత్మకు కర్మ సంబంధం కలుగునని తొల్లి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను. దానిని మీకు నేను వివరించుచున్నాను. ఆత్మ ఎనగా ఈ శరీరమును నహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పగా, ఓ మునీంద్ర, నేనింతవరకు ఈ దేహమే ఆత్మయని భావించుచుంటిని. కావున ఇంకను వివరముగా చెప్పబడిన వాక్యార్థ జ్ఞానమునకు పాదార్థ జ్ఞానం కారణమగుచున్ననా? కాన అహం బ్రహ్మ యను వాక్యార్థమును గురించి నాకు తెలియజేయండి అని ధనలోభుడు కోరెను. అప్పుడు ధనలోభునితో అంగీరసుడు ఇట్ల చెప్పెను. ఈ దేహం అంతః కారణ వృత్తికి సాక్షియే. నేను, నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దం. సర్వాంతర్యామి అయిన సచ్చిదానంద రూపమైన పరమాత్మ నహ అనే శబ్దం ఆత్మకు ఘట్టాదుల వలె శరీరముకు లేదు. ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపం. బుద్ధి, శక్తి, జ్ఞాన రూపి శరీరేంద్రియములు మొదలువన్నీ వ్యాపారమునందు వర్తింపజేసి వానికంటే వేరుగా ఉన్నదే ఎల్లప్పుడూ నౌకరీతిన ప్రకాశించుచు నుండెనదే ఆత్మ ఎనబడును. నేను అనునది శరీరేంద్రియములలో ఒకటి కాదని తెలుసుకొనుము. ఆ దేహేంద్రియ యాదులన్నిటినీ ఏది ప్రకాశింపచేయునో అదియే నేను అని నిశ్చయం. అందుచే అస్థిరమగు శరీరేంద్రియములు కూడా నామరూపంతో నుండి నశింపనవగాక ఇట్టి దేహనముకు జాగృత స్వప్నం సమస్యలకు స్థూల సూక్ష్మకార శరీర గులను మూడిటి యందు నేను నాది అని వ్యవహరించేదే ఆత్మ అని గ్రహించుచున్నాను. ఇనుము సూదంటు రాయిని అంటిపెట్టుకొని తిరుగునట్లు శరీర ఇంద్రియాలు దేన్ని ఆశ్రయించి తిరుగుచుండెను అదే ఆత్మ. అట్లే ఆ ఆత్మ వలన తమ పని చేయును. నిద్రలో శరీరేంద్రియముల సంబంధం లేక గాఢ నిద్రపోయి మేల్కొనిన తరువాత నేను సుఖనిద్రపోతిని, సుఖంగా ఉంది అనుకున్నదే ఆత్మ. దీపం గాజుబుట్టిలో ఉండి ఆ గాజును ప్రకాశింపజేయునట్లే ఆత్మ కూడా దేహేంద్రియాల్లో ప్రకాశింపచేయునది. ఆత్మ పరమాత్మ స్వరూపమగుట వలన దానికి దారపుత్రాదులు ఇష్టమగుచున్నారు. అట్టి విశేష ప్రేమ స్పందమగు వస్తువులేదో అదియే పరమాత్మయని గ్రహింపుము. తత్వమని మొదలైన వాక్యములందు తత్వం అను పదమునకు విశిష్టమందు జీవాత్మయని అర్థం, తం అను పదమునకు సర్వజ్ఞ ద్విగుత్వ విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థం. తస్మతి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును. ఈ రీతిగా సర్వజ్ఞాన ధర్మములందు వదిలివేయగా సచ్చిదానంద రూపం ఒకటియే నిలుచును. అదియే ఆత్మ. దేహ లక్షణం ఉండుట, జన్మించుట, పెరుగుట, క్షీణించుట, చచ్చుట మొదలగు 6 భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు. జ్ఞానానంద స్వరూపమే పునర్వత్వం గలది. వేదములలో దేనికి సర్వజ్ఞత్వం, ఉపదేశం, సంపూర్ణత్వం నిరూపించబడిని ఉన్నదో అదియే ఆత్మ. ఒక కూడను చూసి అది మట్టితో చేసినదేనని ఈ విధంగా గ్రహిత్తుమో అటులనే ఒక దేహ అంతర్యామియగు జీవాత్మ పరమాత్మయని తెలుసుకొనుము. జీవులచే కర్మఫలం అనుభవింపజేసేవాడు పరమేశ్వరుడు అని జీవుల కర్మఫలం అనుభవించుతారని తెలుసుకొనుము. అందువలన మానవుడు గుణ సంపత్తుడు గలవాడై సంసార బంధములకు ఆశలు విడిచి విముక్తి నొందవలేను. మంచి పనులు తలచి చిత్తశుద్ధి, దాని వలన భక్తి, జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును. అందువలన మంచి పనులు చేసిన గాని ముక్తి లభించును గాని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇట్లనెను. 17వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ.